గ్రీటింగ్స్ ఫ్రమ్ లాసా ఫౌండేషన్. నేను మీ సూర్యప్రకాష్, చీఫ్ అడ్మినిస్ట్రేటర్ లాసా ఫౌండేషన్. ఈ వీక్లో మన ఫౌండేషన్ కొత్తగా జాయిన్ అయిన వాలంటీర్లు 9 మంది. ఈ వీక్లో మన వాలంటీర్లు ఇద్దరు వాళ్ళ డొనేషన్ని 999కి పెంచారు. వాళ్ళు ఒకరు శిలా అమితశ్రీ మరియు సూరాల భీమారావు గారు. అలాగే మరొకరు 555కి వాళ్ళ డొనేషన్ పెంచారు. వాళ్ళు మండవిల్లి స్వామి శ్రీనివాసగుప్త గారు. మరికొంది వాలంటీర్లు వాళ్ళ తాలూకా డొనేషన్ని 333కి పెంచి వాళ్ళ తాలూకా దాతృత్వాన్ని చాటుకున్నారు. లాసా ఫౌండేషన్ వాలంటీర్లందరికీ నమస్కారం. నా పేరు కుమారి. లాసా ఫౌండేషన్లో నేను సర్వీస్ యాక్టివిటీస్ చూస్తూ ఉంటాను. వాలంటీర్స్ అందరికీ ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, లాసా ఫౌండేషన్లో కొత్త వాళ్ళని జాయిన్ చేయండి. మీరు 1 యూనిట్తో ఉన్న వాళ్ళందరూ మినిమం 1 యూనిట్ అయినా 2 యూనిట్లైనా పెంచడానికి చూడండి అని చెప్పడానికి. ఇది ఎందువలన అంటే, ఫౌండేషన్లో వాలంటీర్స్ ఇచ్చే యాక్టివిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. దీనివలన మనకు వచ్చే ఫండ్ ద్వారా మనం ఆ యాక్టివిటీస్ని చాలా తక్కువగా అమౌంట్తో క్లోజ్ చేయాల్సి వస్తుంది. సో లాసా ఫౌండేషన్లో ఉన్న వాలంటీర్స్ అందరూ ఈ విషయాన్ని గమనించి వాళ్ళు ఇచ్చే డొనేషన్ 108 రూపాయలతో పాటు, అంటే మినిమం 1 యూనిట్ అయినా 2 యూనిట్లైనా పెంచినట్లు మంత్లీ ఫౌండేషన్ సపోర్ట్ చేయాలి. వారితో పాటు ఇంకొంతమందిని ఫౌండేషన్లో జాయిన్ చేసి వాళ్ళ యొక్క ప్రోత్సాహాన్ని ఫౌండేషన్కి ఎంకరేజ్ చేసి ఫౌండేషన్ ఇంకొంచెం ముందుకు నడపాలని అందరికీ ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ టు లాసా. లవింగ్ లాసా. నా పేరు కిరణ్. నేను లాసా ఫౌండేషన్లో టెక్నికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంటాను. ఫౌండేషన్లో టెక్నికల్గా ఎటువంటి ఇష్యూస్ వచ్చినా సర్వీస్ యాక్టివిటీస్లో కానీ, రిజిస్ట్రేషన్స్లో కానీ, అలాగే అకౌంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ ఎటువంటి ఇష్యూస్ వచ్చినా సరే అవి నేను క్లియర్ చేస్తుంటాను. అలాగే లాసా ఫౌండేషన్లో ఉన్న వాలంటీర్స్కి కూడా ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఏమైనా ఇష్యూస్ ఉన్నా, టెక్నికల్గా ఏదైనా హెల్ప్ కావాలన్నా సరే లాసా హెల్ప్ లైన్కి కాల్ చేయండి. మేము ఎప్పుడూ కూడా మీకు సపోర్ట్ చేస్తుంటాము. మీ డౌట్స్ని కానీ ఇష్యూస్ని కానీ క్లియర్ చేస్తాము. ఫౌండేషన్లో వాలంటీర్స్ అందరూ కూడా కొత్త వాళ్ళని జాయిన్ చేయించండి. ఎందుకంటే ఫౌండేషన్లో కొత్త వాళ్ళు జాయిన్ అయితేనే ఫౌండేషన్ కూడా ఇంకా ఎక్కువ సహాయ కార్యక్రమాలు చేయడానికి వీలవుతుంది. లవింగ్ లాసా. అలాగే మీ అందరు వాలంటీర్లు కూడాను మీ యొక్క డొనేషన్స్ని పెంచాలని కోరుకుంటూ, అలాగే కొత్త వాలంటీర్ని కూడాను మన ఫౌండేషన్లో జాయిన్ చేయాలనేది మా కోరిక. లవింగ్ లాసా. నా పేరు భార్గవి. లాసా కుటుంబ సభ్యులందరికీ నమస్తే. నేను లాసా ఫౌండేషన్లో అకౌంట్స్ చూస్తూ ఉంటాను. 4-3 మంత్స్గా ఫోన్పే చిన్న ఇష్యూ అవ్వడం వల్ల మనకి 1st తారీఖుల్లో డొనేషన్ గురించి ఫోన్పే ఫెయిల్యూర్స్ చాలా వరకు వస్తున్నాయి. అందుకోసమని ఫౌండేషన్ QR కోడ్ ఆర్ UPI ID మెంబర్స్ మీకు వాట్సాప్ ద్వారా అలాగే ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఆ విధంగా మీరు సహకరించి మన ఫౌండేషన్కి మీకు ఎలా వీలైతే QR కోడ్ ద్వారా అయినా, UPI ID ద్వారా అయినా ఎలా వీలైతే అలా సెండ్ చేస్తారని కోరుకుంటున్నాను. లవింగ్ లాసా. లాసా కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. నా పేరు కవిత. నేను లాసా ఫౌండేషన్లో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి వర్క్స్ చేస్తూ ఉంటాను. మీరు ఎవరినైనా లాసా ఫౌండేషన్లో కొత్త వాళ్ళని వాలంటీర్గా చేర్పించాలనుకుంటే మా ఫౌండేషన్కి డీటెయిల్స్ పంపిస్తే మేము వాళ్ళకు కాల్ చేసి ఫౌండేషన్ కోసం వివరంగా తెలియజేస్తాము. మీరు ఎవరినైనా కొత్త వాళ్ళని జాయిన్ చేయడం ద్వారా మీరు ఫౌండేషన్కి మరికొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. లవింగ్ లాసా. లవింగ్ లాసా. నా పేరు సూర్య. నేను లాసా ఫౌండేషన్లో ఆడియో అండ్ విజువల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. లాసా ఫౌండేషన్ నుంచి రిలీజ్ అయ్యే వీడియోస్ అన్నీ నేనే ఎడిట్ చేస్తుంటాను. ఈ వీడియోస్ మీరు చూడడమే కాకుండా వేరొకరికి షేర్ చేయడం ద్వారా మన ఫౌండేషన్ గురించి కొత్త వాళ్ళకి తెలిసే అవకాశం ఉంటుంది. దాని ద్వారా మనం ఎక్కువ సహాయం అందించవచ్చు. కాబట్టి ప్రతి వీడియోస్ని లైక్ చేయండి, కొత్త వారికి షేర్ చేయండి, అలాగే తెలియని వారితో సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ. మన ఫౌండర్ గారు DSV భరద్వాజ్ గారు 100% విజువల్లీ ఛాలెంజ్డ్ అయినా కూడాను ఆయన ఈరోజు ఒక ఫౌండేషన్ని, ఆ ఫౌండేషన్లో 10,000 మంది వాలంటీర్లతో ఈ ఫౌండేషన్ని చాలా చక్కగా నడుపుతున్నారు. ఆయన్ని మన అందరం కూడా రోల్ మోడల్గా తీసుకొని మనం మరికొన్ని మందిని మన ఫౌండేషన్లో కొత్తగా వాలంటీర్ని జాయిన్ చేసి మన లాసా తాలూకా సేవలను చాలా వరకు విస్తరించాలని మరియు ఆపదలో ఉన్న వాళ్ళకి ఆదుకోవాలనేసి నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. రీసెంట్గా నూతన సంవత్సర సందర్భంగాను మన లాసా ఫౌండేషన్ బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్ మరియు లాసా ఫౌండేషన్ లవింగ్ గ్రీన్ వరల్డ్ ప్రాజెక్టు మన లాసా ఫౌండేషన్ వాలంటీర్లు తీసుకున్నారు. వాళ్ళ ద్వారా బ్లాంకెట్స్ని నిరుపేదలకు పంచడం జరిగింది. అలాగే ఈ ఏవైతే ప్లాంట్స్ మనం ఇచ్చామో అవి వాళ్ళ పరిసర ప్రాంతాల్లోని నాటడం జరిగింది. వాటి ద్వారా మనం పర్యావరణ పరీక్షించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని మనం స్టార్ట్ చేసాము. మీ అందరు వాలంటీర్లు కూడాను మీ పరిసర ప్రాంతాల్లోని మొక్కలను నాటి మన పర్యావరణాన్ని పరీక్షించవలసిన బాధ్యత మనందరికీ కూడా ఉంది. చెయ్యాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఒకటి ఏమిటంటే ఇండిగో పువ్వు ఎసరుగో మాల అన్నట్టు మనము ఒకరిగా చేయలేంది ఒకరై చేద్దాము. అదే మన లాసా ఫౌండేషన్. కొన్ని కన్నీళ్ళు తొడవాలంటే కొన్ని అడుగులు వేయాలి ముందుకు, అంతే.
లవింగ్ లాసా. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.